విశ్వ విజేత దర్శకరత్న దాసరి నారాయణ గారితో ఒక ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం గురుగారు. నమస్కారం గారు. చాలా సంతోషం గురుగారు, మీతో ఈ రోజున #1 న్యూస్లో మొట్టమొదటిగా ప్రత్యేక చర్చా కార్యక్రమం మీరు అనుమతించడం. థ్యాంక్స్ అండి. ఎలా ఉన్నారు గురుగారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది సార్? కనిపిస్తుందిగా. ఇంత ముందు మీద మీరు బాగా గ్లామరస్ కనిపిస్తున్నారు. చాలా ఫ్రెష్గా ఉంది. నేను యోగా చేస్తూ ఉన్నాను. సో ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అసలు నా ఆరోగ్యం గురించి ఎందుకు ఎక్కువ మంది అడుగుతున్నారు, ఎక్కువ మంది ఆలోచిస్తున్నారో నాకు అర్థం కాల. ఓసారి అయితే మొన్న రాత్రి మొన్న సాయంకాలం అనుకుంటాను, వందల ఫోన్లు. ఏంటి దాసనారాయణ గారికి ఆరోగ్యం బాగాలేదంట కదా. నేను కొన్ని కార్యక్రమాలు అవాయిడ్ చేయడానికి, కొంతమందిని అవాయిడ్ చేయడానికి కింద వాళ్ళు చెప్పేస్తారు, అబ్బే ఆయన బాగాలేదండి తర్వాత చూద్దామని. అంతే తప్ప ఆరోగ్యం బాగానే ఉంది. బాగున్నదాన్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ యుద్ధానికి సిద్ధం అవ్వాలి కదా, సినిమాలు తీయాలిగా. సో ఆ సినిమాలకు రెడీ అవ్వాలి కదా. అంటే గురువుగారు, మీరు నెక్స్ట్ ఇయర్ సినిమాకి రెడీ అవ్వాలి కదా. మీరు ఒక్క సినిమా రంగమే కాదు, మీరంటే అన్ని వర్గాల ప్రజలకి, సినిమా రంగంలో కాకుండా మీద అన్ని వర్గాల ప్రజలకు కూడా ఒక ప్రత్యేక అభిమానం. దాసరి గారు అంటే మా సొంత మనిషి, గురువు గారుగా. కాబట్టి జనరల్గా అందరూ కూడా ఆరోగ్యం గురించి. బట్ ఒకటి, ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ ఎవ్రీబడి ఈజ్ కన్సర్న్ అబౌట్ మై హెల్త్. అంటే నేను 10 కాలాల పాటు బాగుండాలని, నారాయణరావు గారు బాగుంటే 10 మందికి మంచి చేస్తాడని, కొన్ని వందల కుటుంబాలు బతుకుతున్నాయని, దీంతో నాకేమాత్రం కొంచెం ఇది వచ్చిందన్నా కూడా చాలా ఫీల్ అవుతారు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దాట్. ఓకే అండి. ముఖ్యంగా ఇప్పుడు మీరు సిద్ధం అవుతున్నారన్నారు సినిమా రంగానికా, లేదా ఇంకేమైనా మళ్ళీ రాజకీయ రంగానికి సిద్ధం అవుతున్నారు? సినిమా రంగానే ప్రస్తుతానికి అదేగా. సంచలనాత్మకంగా మీరు చేసే సినిమాలన్నీ సంచలనాత్మకంగా ఉంటాయి. రాజకీయ రంగంగా కూడా మీరు ప్రవేశించి అది కూడా సంచలనాత్మకంగా, కానీ మీ స్పీచెస్ కానీ మీ వ్యవహార శైలి ఉంటుంది. మీరు ఈ కొద్ది కాలంగా కొంచెం కామ్గా ఉన్నారు. ఈ మధ్య ప్రముఖంగా వార్తల్లోకి ఎక్కుతున్నారు దాసరి గారు. ఏంటి, ఏమన్నా ప్రత్యేకంగా రాజకీయ పార్టీలకు కానీ వెళ్తున్నారా, లేదంటే ఏంటి అసలు? నేను ఎక్కడికి వెళ్ళనే, మరి అందరూ మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? అది నా మీద ఉన్న గౌరవం కావచ్చు, అంటే అభిమానం కావచ్చు, అంటే పెద్దరికం కావచ్చు, అనుభవం కావచ్చు, ఎనీథింగ్. అంటే ఇప్పుడు ఏ పార్టీ అధ్యక్షుడు కానీ దాసరి, ఏ పదవి లేని దాసరి దగ్గరికి ఇంత పెద్ద పెద్ద నాయకులే మీ ఇంటికి క్యూ కడుతున్నారంటే సీక్రెట్ ఏమై ఉంటుందని తెలుసుకోవచ్చు. నా నిజాయితీ కావచ్చు. దట్స్ ఆల్. నేను ఖచ్చితంగా నిజాయితీలో నన్ను ఎవడో ప్రశ్నించలేడు, వేలు పెట్టి చూపించలేడు నన్ను. దాంట్లో క్వశ్చన్ లేదు. ఏ రోజుని ఎవడి కోసం ఎవడిది ఆశించలేదు. ఏ రోజుని స్వార్థంగా బిహేవ్ చేయలేదు. 10 మందికి ఉపయోగపడ్డా, 10 మందికి ఉపయోగపడుతున్నా. కాబట్టి ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్స్ ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రి అయినా నేనంటే అభిమానించిన, కాంగ్రెస్ గవర్నమెంట్ మా గవర్నమెంటే అప్పుడు ఉన్నా, రామారావు గారి గవర్నమెంట్లో ఉన్నా, ఏ రోజుని ఒక సెంటు భూమి గవర్నమెంట్ దగ్గర నేను తీసుకోలేదు. గవర్నమెంట్ ఇస్తానన్నా కూడా నేను తీసుకోలేదు. 10 ఎకరాలు రామారావు గారి స్టూడియోకి ఇస్తానన్నా తీసుకోలేదు. కాబట్టి నేను ఐ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ ఆబ్లిగేషన్ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్. ఎప్పుడైనా గవర్నమెంట్ దగ్గర ఆబ్లిగేషన్ తీసుకుంటే అది ఇతరుల కోసం తీసుకున్నా, నా వర్కర్స్ కోసం తీసుకున్నా, నా వర్కర్స్కి ఏదైనా చేసి పెట్టమని అడిగా, అంతే తప్ప. సో ఐఎమ్ వెరీ క్లియర్. కాబట్టి నా మీద అలాంటి ఒక అభిప్రాయంతో ఉన్నవాళ్ళు ఎవరైనా నా దగ్గరికి వస్తారు. అంటే ప్రధానంగా ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు. మరి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు జగన్ సహజంగా ఎవరి దగ్గరికి రాడు, ఆయన దగ్గరికి అందరూ వెళ్ళాలి. మరి ఆయన మీ దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా చర్చలు జరపడం అంతరం ఏమై ఉంటుంది? వైఎస్ఆర్ గారికి నాకు ఉన్న అనుబంధం అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ వీ టుగెదర్ బ్రాట్ కాంగ్రెస్ ఇంటూ పవర్ ఇన్ 2004. 2004లో పవర్ వచ్చిందంటే అందరూ సమిష్టి కృషి చేస్తూ మా ఇద్దరిని ఫోకస్ చేశారు. సో మేము అలా దగ్గర 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు వీ టుగెదర్ వర్క్డ్.
దానికంటే ముందు నుంచి కూడా నాకు వైఎస్ఆర్ గారికి చాలా దగ్గర అనుబంధాలు ఉన్నాయి. ఎప్పుడో 1985, 84 కూడా కాదు, ఇంకా అంతకంటే ముందే 70sలోనే రాజ్ యువరాజ్ థియేటర్స్ కడితే నా చేతో థియేటర్ ఓపెన్ చేయించాడు ఆయన, వాళ్ళ థియేటర్లో విజయవాడలో. సో అది మాకున్నటువంటి అనుబంధం. ఆ ఫ్యామిలీతో నాకున్న అనుబంధంతో అతను మర్యాదపూర్వకంగా కలిశాడు, నా మీద ఉన్న గౌరవంతో. దట్స్ ఆల్. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీడియా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం అయిపోయింది. దాసరి గారు ఇప్పుడు దాకా మౌనంగా ఉన్నారు, జగనే వెళ్ళి వారిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అట్లాగే మీరు కూడా నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి, ఆయనకి మంచి స్థానానికి రావాలన్నారు. తప్పకుండా, బికాజ్ ఈజ్ ఎ కాంగ్రెస్ బాండ్ బాయ్, కష్టపడుతున్నాడు, వాళ్ళ నాన్న అడుగుజాడల్లో పెడుతున్నాడు. ఆయనకి ఎంత ఒక మాట చెప్తే నిలబెట్టుకునే మనస్తత్వం ఉందో అలాంటి మనస్తత్వం జగన్ దగ్గర కూడా ఉంది. అది నేను గమనించి ఎప్పటి నుంచి కాదు, నేను ఆ కుర్రాడు ఎంపీ కాకముందు నుంచి నాకు తెలుసు. సో పట్టుదల ఉన్న మనిషి, ఒక మాట మీద నిలబడే మనిషి, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ క్యారీ చేస్తున్నాడు. సో ఈ ఎక్స్పీరియన్స్ అతని భవిష్యత్తుకి చాలా మంచిది అని నేను చెప్పాను. అంటే మీరు సపోర్ట్ ఎలా చేయదలుచున్నారు? అంటే డైరెక్ట్ సపోర్ట్ చేస్తున్నారు పార్టీ పరంగా, లేదంటే ఓన్లీ బ్లెస్సింగ్స్ అయినా? నేను ఎలా చేస్తున్నాననేది, చేస్తానని చెప్పింది ఏం చెప్పాను అన్నది మీకు మీరుగా ఊహించుకునే కథానికలు చెప్తే ఎట్లా? అంటే ప్రస్తుతం మీడియాలో ఆయన మీరు దాసరి గారు ఆ పార్టీలోకి వెళ్తున్నట్టుగా ప్రముఖమైన పాత్ర మీకు అప్పచెప్తున్నట్టుగా. మీడియా హ్యాస్ గాట్ 1000 eyes. మీడియా అనేది 1000 రకాలుగా ఆలోచించవచ్చు. ఎవరి ఊహాగానాలు వాళ్ళవి. ఒకరు ఇంకో రకంగా ఊహిస్తారు, ఒకరు ఇంకో రకంగా ఊహిస్తారు. అలా ఊహించకపోతే అసలు జర్నలిజం క్రియేటివిటీయే లేదు. కాబట్టి ఎవరికన్నా ఊహించుకోవాలి, ఊహించి ఎవరి కథలు తయారు చేయాలి. తయారు చేస్తేనే అప్పుడు దానికి కూడా ఒక ఏ ఛానల్ బాగా కథ తయారు చేయగలిగింది, ఏది బాగా రేటింగ్ రాగలిగింది అనేది ఉంటుంది. ఎక్కడి నుంచి ఏమంటారు, ఆలోచన 1000 విధాలు, అది ఎలాగైనా ఎవరైనా ఊహించుకోవచ్చు. నేనేం చెప్పకుండా నా ఆలోచన ఏముందనేది నాలోనే కదా ఉంటుంది. నేను చెప్పిన రోజు నా ఆలోచన వస్తుంది. దెన్ ఓకే, మేము ఊహించింది కరెక్టు, మేమే ఫస్ట్ ఊహించాం అని చెప్పడానికి బాగుంటుంది. ఎప్పుడు చెప్పొచ్చు, మేము ఊహించవచ్చు బాగా, ఎప్పుడు మీరు చెప్పదలుచుకున్నారు? దీనికైనా టైం రావాలి. ఆ టైం ఎప్పుడు వస్తుందంటే టైం వచ్చినప్పుడే వస్తుంది. దట్స్ ఇట్. అయితే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం కాపు ఉద్యమం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగా ఈ కాపు కమ్యూనిటీలో గత 50 సంవత్సరాలుగా రిజర్వేషన్ కోసం రకరకాలుగా పోరాడుతున్నారు. ఈ మధ్య ముద్రగడ పద్మనాభం గారు జనవరి 31 తారీఖు నాడు ఒక పెద్ద సంఖ్యలో కాపు ఐక్య గర్జనని స్టార్ట్ చేశారు. మీరు కాపు కులానికి ఉన్న పెద్ద దిక్కు ఈ రోజున, ప్రముఖంగా దాసనారాయణ గారు అంటేనే కాపులకు ఉన్న పెద్ద దిక్కు. మీరు ఈ ఉద్యమం గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? ఇది ఇవాళ కొత్తగా ప్రారంభమైన ఉద్యమం కాదు. ఈ ఉద్యమానికి ముద్రగడ్డ విజయభాస్కర్ రెడ్డి గారి టైంలోనే చాలా గట్టిగా పోరాడాడు. అప్పటి నుంచి ఆ పోరాటం జరిగింది. తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు అప్పట్లో దిగిరవడం కూడా జరిగింది. అయితే ఇది న్యాయంగా కోరుకుంటున్న కోరిక, ఇది న్యాయంగా వారికి రావాల్సింది. దీన్ని ఏ విధమైన కలర్ ఇస్తున్నారు అంటే, బీసీలకు ఉన్నటువంటి వాళ్ళకున్న ఏదైతే వాళ్ళు ఫలాన్ని పొందుతున్నారో ఆ ఫలాల్లో కాపులు భాగాన్ని కోరుతున్నారు అని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడానికి కొన్ని వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి. బట్ ఏ రోజుని కాపులు ఈ ఉద్యమంలో అలా ఎప్పుడూ కోరుకోలేదు. ఎవరిది మాకొద్దు, మాకు మీరు ఎక్స్ట్రా మీరు ఇవ్వాలి, ఆ ఇచ్చేది మాకు రావాల్సింది. గతంలో ఎప్పుడో దామోదర్ సంజీవయ్య గారు ఉండగానే కాపులకు ఇచ్చినటువంటి దాని తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి తీసేసిన తర్వాత అది మాకు కావాలని కోరుకుంటున్నారు. అంచేత కొత్తగా మీరు ఎవరికో ఇచ్చారు మాకు ఇవ్వండి అని అడగట్లా, అలాగే ఎవరికో ఇచ్చిన దాంట్లోంచి భాగాన్ని మనం కూడా అడగట్లా. ఈ క్లారిటీని లేకుండా కొంచెం దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా సమర్థించదగిన ఉద్యమం ఇది. ఈ ఉద్యమానికి నేను ఎప్పుడు కాదు, ముద్రగడ్డకి ముందే ప్రారంభించినప్పుడే చెప్పాను,
నా మద్దతు ఇప్పుడు ఉంటుంది అని చెప్పి.